ఈ మధ్య గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు మాజీ మంత్రులు గ్రామ పంచాయతీ వ్యవస్థ మీద మాట్లాడడం విడ్డూరంగా వింతగా ఉంది. గ్రామ పంచాయతీ వ్యవస్థని యావత్ స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసింది, బలహీనపరిచింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 72వ అమెండ్మెంట్ తూట్లు పొడిచి వీళ్ళ హక్కులని సర్పంచ్లది, ఎంపీపీలది, జెడ్పీటీసీలది, మున్సిపల్ చైర్మన్లది హక్కులు హరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళకి నిధులు ఇవ్వలేదు, వాళ్ళు ఒక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చాలామంది సర్పంచులు వాళ్ళ నిర్వాహకం వల్ల దివాలా తీసిండ్రు. తప్పనిసరిగా మా ప్రభుత్వంలో స్థానిక సంస్థలను బలపరుస్తాం. అన్ని విధాలుగా అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ చేసి వికేంద్రీకరణ చేసి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు బలపడే విధంగా మా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పి మనం చేస్తాం. రివర్స్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ భూములు వాపసు తీసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరుగుతుంది.